నంద్యాల జిల్లా చాగలమర్రి చింతల చెరువు గ్రామంలో వైభవంగా శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట. చాగలమర్రి మండలంలోని చింతల చెరువు గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట వేద పండితుడు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, కలశ స్థాపన, ఆరాధన, యంత్రాభిషేకం, దీక్షా హోమాలు చేశారు. ఆలయంలో ఘనంగా 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించారు. 3వ రోజు ధ్వజస్తంభ ప్రతిష్ట, నాగప్రతిష్టలు చేసి పూర్ణాహుతి హోమం నిర్వహించారు. పూజారి కిషోర్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో జరిగిన కార్యక్రమాలు వివరించారు. పూజ అనంతరం భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. స్వామి పరివార దేవతలైనటువంటి మహాగణపతి దక్షిణామూర్తి స్వామి, నందీశ్వర, శిఖర కలశ ప్రతిష్టలో భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకు యంత్ర ప్రతిష్ట, తదుపరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాము. మొట్టమొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, పూజనము, రక్షాబంధనము, ఋత్విక్వరణము, ప్రధాన కలశ స్థాపన, వాస్తు పూజ, నవగ్రహ పూజ, తర్వాత దీక్షా హోమము, తదుపరి సాయంకాలము జలాదివాసము, ధాన్యాదివాసము, ప్రతిష్టా హోమములు చేసుకొని తర్వాత ఈరోజు 2వ రోజు అయినటువంటి ఉదయమే మహాస్నపనము అంటే విగ్రహాలకంతా బింబశుద్ధ్యర్థము మహాస్నపనం కార్యక్రమము, పంచామృతాలతో రకరకాల ఔషధాలతో పంచామృత స్నానం చేయించడము, తర్వాత గ్రామోత్సవం జరిగింది. ఆ గ్రామోత్సవం అయిపోయిన తర్వాత సాయంకాలము ధాన్యాదివాసము, శయ్యాదివాసము, పుష్పాదివాసము తదితర పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఈ యొక్క యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, తర్వాత ప్రాణ ప్రతిష్ట, కూష్మాండ బలి, రక్షోజ్వాల, గోదర్శనము,
తర్వాత శిఖర ప్రతిష్ట, కలశ ఉద్వాసన, మహాకుంభాభిషేకము తదుపరి ప్రతిష్టా కార్యక్రమములన్నీ మా యొక్క చాగలమర్రి పురోహితులైనటువంటి శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో 9 మంది ఋత్వికుల సహకారంతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అంతా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగినది.